దీప శివన్నారాయణ ఇంటికి వారసురాలని శ్రీధర్కి నిజం చెప్పేసిన కార్తీక్ సూపర్ ట్విస్ట్ అయితే రాబోతుందండి. నిజంగానే కార్తీక్ శ్రీధర్తో నిజం చెప్పేశాడా? మరి నిజం చెప్పేస్తే శ్రీధర్ నోరు ఊరుకుంటుందా? అసలు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోత్స్న వచ్చి ఇంటికి ఈ పెళ్ళి జరగదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే కార్తీక్ ఈ పెళ్ళి జరుగుతుంది, మీరు పెట్టిన ముహూర్తానికి మీ అమ్మా నాన్న చేతుల మీదుగానే మా నాన్న సమక్షంలోనే నట్టింట్లో దీపమెడలో నేను తాళి కడతాను, అది చూసి ఆనందపడండి పెద్ద మేడం గారు అని కార్తీక్ చెప్పిన మాటలకి జ్యోత్స్న అయితే ఒక పక్క కార్తీక్ మీద జాలి పుడుతుంది అంటూనే మరొక పక్క కార్తీక్ని చూసి భయపడుతూ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కార్తీక్ శ్రీధర్ ఇంటికి వస్తాడు. అర్ధరాత్రి ఈ టైంలో ఎందుకు వచ్చావని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే సోఫాలో శ్రీధర్ కూర్చుంటే కింద కూర్చొని కార్తీక్ అయితే శ్రీధర్తో అంటూ ఉంటాడు, మనం కొన్ని నిమిషాలు అసలు పరిచయం లేని వ్యక్తుల్లాగా మాట్లాడుకుందాము. నేను మీ కొడుకుని కాదు, మీరు నా తండ్రి కాకుండా ఇప్పుడిప్పుడే పరిచయం చేసుకొని మన గురించి మనం తెలుసుకున్నట్టు మాట్లాడదాము అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే అయితే పరిచయాలతోనే మొదలు పెడదాం, నా పేరు శ్రీధర్ అని అంటూ ఉంటాడు శ్రీధర్. నా పేరు కార్తీక్, నేను లండన్లో చదువుకున్నాను. మా నాన్న, నేను, మా అమ్మ, మాది ఒక అందమైన చిన్న కుటుంబం. నా జీవితం గురించి ఎన్నో ఆశలు, నా కుటుంబాన్ని ఎలా సంతోషపెట్టాలో ఎన్నో ఊహించుకున్నాను. అనుకోని సంఘటన మా ఇంట్లో జరిగింది. యాక్సిడెంట్లో మా అమ్మ 2 కాళ్ళు పోయాయి. అయినా సరే మా నాన్న మా అమ్మ 2 కాళ్ళు పోయాయనే లోటుని ఎక్కడా చూపించకుండా తనని ఎంతో ప్రేమతో చూసుకున్నాడు, గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్నాడు. అలాంటి భర్త మా అమ్మకి దొరికినందుకు, నాకు తండ్రిగా దొరికినందుకు నేను ఎంత అదృష్టవంతున్నా అని చాలా పొంగిపోయాను. ఇలాంటి తండ్రి ఎవ్వరికి ఉండడు అని మురిసిపోయాను. మీకు తెలుసా మాస్టారు, మా నాన్నంటే నాకు ప్రాణం. మా నాన్నని మాట్లాడకుండా చూడకుండా ఒక్కరోజు కూడా ఉండేవాణ్ణి కాదు. ఏదో వంక పెట్టుకొని మా నాన్నతో మాట్లాడాలని అనుకునేవాణ్ణి. అంత ఇష్టం మా నాన్నంటే నాకు ప్రాణం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక ఆ మాట విని శ్రీధర్ షాక్లో అలా ఉండిపోతూ ఉంటాడు. తను కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. కానీ మా జీవితంలో ఒక చెరగని, ఎప్పటికీ కూడా తీరని ఒక సమస్య ఎదురయ్యింది. అనుకొని ప్రమాదం మా జీవితాల్లోకి వచ్చింది. మా నాన్న చేసిన తప్పు మా అమ్మ జీవితాన్ని తిరగవేసేసింది. తన పుట్టింటికి మా అమ్మని దూరం చేసింది. కన్న తండ్రి, పుట్టిల్లు, కన్న కట్టుకున్న భర్త అందరూ కూడా మా అమ్మని దూరం పెట్టారు. మా అమ్మ క్షణాన్న చనిపోవాలనుకుంది. కానీ కడుపున పుట్టిన కొడుకునున్నాను కదా, నా గురించి ప్రాణాలు ఉక్కపట్టుకొని అలా ఉండిపోయింది. ఎన్నో బాధల్ని భరించింది, భరిస్తుంది అని అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక శ్రీధర్ అయితే ఏమీ మాట్లాడలేకపోతాడు. కానీ మా అమ్మ మాత్రం మా నాన్నని ఎప్పుడూ కూడా అసహించుకోలేదు. ఇప్పటికీ కూడా తను కట్టిన తాళిని గౌరవిస్తూ ప్రతిరోజు కూడా ఆ తాళికి దండం పెట్టుకుంటూనే ఉంటుంది. తనను మోసం చేసి ఆ తాళిని మరొక ఆడదానికి పంచినా కూడా ఆ ఆడద కూడా మనసుని అర్థం చేసుకొని సవతి కూతుర్ని తన సొంత కూతుర్లాగా చూసుకుంది. సవతిని తన సొంత చెల్లిలాగా అక్కున చేర్చుకుంది అని అంటూ చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే. కానీ ఈ రోజు నాడు మా నాన్న స్వార్థం నా జీవితాన్ని మరోసారి సమస్యల సుడిగుండంలో తిప్పైపోతుంది. అందరి ముందు మరోసారి నేను ఓడిపోబోతున్నాను. మా నాన్నని అడ్డం పెట్టుకొని కొంతమంది నన్ను ఓడించాలని చూస్తున్నారు అని అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే శ్రీధర్ అయితే, నా కథ కూడా వినరా? సేమ్ కూడా నీ కథ నా కథ ఒకలాంటిది. కాంచన నా భార్య పేరు, కార్తీక్ వాడు నా ప్రాణం.
ఆడు నా గుండెకాయి. తర్వాత వాళ్ళ నుంచి విడిపోయాక వాడికి ఆస్తి దక్కలేదని, ఒక పెళ్ళైన కూతురున్న ఒక వంటలక్కని పెళ్లి చేసుకున్నాడని ఎంతో బాధపడ్డాను. వాడి జీవితం వాడి చేత్తోనే నాశనం చేసుకుంటున్నాడు. మళ్ళీ అదే వంటలక్కని పెళ్లి చేసుకోవడానికి తండ్రి స్థానంలో నన్ను ఉండమంటున్నాడు. నా కొడుకు శివనారాయణ ఇంటి అల్లుడుగా వెళ్తే కోట్లకి అధిపతి, కానీ వాళ్ళ ఇంటికి ఇప్పుడు పనివాడిగా ఉన్నాడు. నా కొడుకుని ఎప్పుడూ కూడా రాజాలా చూడాలనుకున్నాను. ఇప్పుడు నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటే నా కొడుకు శాశ్వతంగా శివనారాయణ ఇంటికి ఆస్తికి దూరం అయిపోతాడు అని అంటూ శ్రీధర్ చెప్తాడు. అప్పుడే సరే మాస్టారు, మీకు మరొక స్టోరీ చెప్తాను. శివనారాయణ గారు అంటే మా తాతయ్య, నా తల్లికి తండ్రి. ఆయనకి ఒకే కొడుకు దశరథ. దశరథ భార్య పేరు సుమిత్ర. ఒకరోజు దశరథ గారి ఆమె డెలివరీ కోసమని హాస్పిటల్కి వెళ్ళింది. అదే హాస్పిటల్కి శివనారాయణ గారి రెండో భార్య కొడుకు దాసు భార్య కూడా డెలివరీకి వెళ్ళింది. కానీ ఆ రోజు ఇద్దరికీ కూడా ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లలు పుట్టిన తరువాత శివనారాయణ గారి భార్య మనసులో స్వార్థం పెరిగింది. భార్య మనసులో స్వార్థం పెరిగి శివనారాయణ గారు తనని పట్టించుకోవడం లేదని, తన కొడుకుకి గౌరవం ఇవ్వడం లేదని, శివనారాయణ ఇంటి వారసురాలని బయటికి చంపేయాలని పారిజాతం ప్లాన్ చేసింది. తన కొడుకుకు పుట్టిన కూతుర్ని తీసుకువచ్చి, తన మనవరాల్ని తీసుకువచ్చి శివనారాయణ ఇంటి వారసురాల్ని చేసింది. శివనారాయణ ఇంటి అసలు వారసురాల్ని చంపేయాలని ప్రయత్నించింది. అందరూ కూడా తనంత కిరాతకులుగా ఉండరు కదా. చంపడానికి చేతులు రాక సౌదులు అనే అతను ఆ పాపని చంపలేదు, బస్టాండ్లో వదిలేశాడు. అలా బస్టాండ్లో వదిలేసిన తర్వాత ఒక మహానుభావుడు ఆ పాపని ఎత్తుకొని తీసుకువెళ్ళి కన్న కూతురి కన్నా ఎక్కువగా తల మీద పెంచాడు, గుండెల మీద పెట్టి పెంచుకున్నాడు. ఆ పాపే తన ప్రాణంగా పెంచుకున్నాడు. కానీ అతన్ని ఒక కంగారు ఎక్కడికి వెళ్తున్నా అతన్ని ఒక కారు గుద్దింది. ఆ కారు గుద్దిన వ్యక్తి నేనే. చనిపోయిన వ్యక్తి శివనారాయణ ఇంటి వారసురాల్ని పెంచిన అతనే అని అంటూ కార్తిక్ చెప్తూ ఉంటాడు. ఇవన్నీ విని శ్రీధర్ షాక్ అయిపోతూ ఉంటాడు. నా కారు కింద చనిపోయిన వ్యక్తి ఎవరో కాదో దీప తండ్రి కుబేరా. అంటే దీప బస్టాండ్లో దొరికింది. అంటే దీపే శివనారాయణ ఇంటి వారసురాలు అని కార్తిక్ చెప్తాడు. అది విని ఒక్కసారి అక్కడే ఉన్న కావేరి అలాగే శ్రీధర్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే అప్పుడే ఇక కార్తిక్ అయితే అవును, నేను చెప్పేది నిజం. ఇది నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. శివనారాయణ ఇంటి వారసురాలు నా భార్య దీప, జ్యోత్స్న దాసు మావయ్య కూతురు అని చెప్తూ ఉంటాడు కార్తిక్. అయితే కానీ ఈ నిజాలు మాకు తెలిసాయని జ్యోత్స్నకి పారిజాతానికి తెలిస్తే వాళ్ళు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు అని అంటూ కార్తిక్ అయితే చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పిన నిజాన్ని మీరు కనుక జ్యోత్స్నకి కానీ పారిజాతానికి ఎవరికైనా చెప్పినా దీప కానీ నేను కానీ ప్రాణాలతో ఉండము. మా ఇద్దరిని మీతో సహా అందరినీ కూడా పారిజాతం జ్యోత్స్న చంపేస్తుంది. ఇప్పుడు మీరు మా పెళ్ళి దగ్గరుండి చెయ్యాలో లేదో ఆలోచించుకోండి. ఒక్క మాట మాస్టారు, మీ కొడుకంటే మీకు ప్రాణమా అని అడుగుతూ ఉంటే నా కొడుకంటే నాకు ప్రాణమే అని శ్రీధర్ అంటూ ఉంటాడు. ఈ కొడుకు మీద ఒట్టేసి ఈ నిజాన్ని ఎవ్వరికి చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ ఈ నిజం బయటపడితే మీ కొడుకు చచ్చినంత ఒట్టే అని కార్తిక్ అయితే చివరికి శ్రీధర్కి నిజం చెప్పేసి దీపా కార్తిక్ పెళ్ళికి ఒప్పుకునేలా చేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో
ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాంటి సూపర్ ట్విస్ట్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. ఇలాగే జరగాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.